ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాహన మిత్ర అనే పథకం ద్వారా ఎవరైతే ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరి ఖాతాలో అక్టోబర్ నెలలో అయితే 15,000 అయితే జమ చేయడం జరుగుతుంది. దీనికి అర్హత కలిగి ఉండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు వచ్చేసి ఈ రోజు నుంచి అయితే సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పాత వాళ్ళు అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఒకసారి మీ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ని అడగండి. ఆ పాత లిస్టులో మీ పేరు ఉందో లేదో కనుక్కోండి. ఒకవేళ మీ పేరు కానీ మిస్ అయ్యింటే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, మీ బ్యాంక్ పాస్బుక్, మీ ఆటోకు సంబంధించిన ఖాతాలు ఇవన్నీ కానీ డాక్యుమెంట్స్ అన్ని కానీ ఎత్తుకొని పోయి సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్కి కనిస్తే అప్లై చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళు కూడా ఇదే ప్రొసెసర్ సేమ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని కానీ తీసుకెళ్లి సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కనిస్తే అప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ పేరు కానీ ఆ లిస్ట్ లో ఉంటే పాత వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. దీనికి చివరి తేదీ వచ్చేసి 19 సెప్టెంబర్ 2025. కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం. జై జనసేన, జై హింద్, జై భీమ్ అండ్ థ్యాంక్ యూ.